నమస్కారం. ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నుంచి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 ప్రారంభమవుతోంది. ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్చనలు నిర్వహించటం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది. మనకి తెలుగు సంప్రదాయంలో కేవలం ఉగాదికి మాత్రమే ప్రాధాన్యత ఉంది, ఆంగ్ల నూతన సంవత్సరానికి అంత ప్రాధాన్యత లేదనేటటువంటి సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా కూడా ప్రత్యేకమైనటువంటి అర్చనలు చెప్పటం ఎందుకు జరిగిందంటే దీనిలో కూడా ఒక ప్రామాణికత ఉంది. ఆ ప్రామాణికత ఏంటంటే ఆంగ్ల నూతన సంవత్సరం 2025 బుధవారంతో ప్రారంభమవుతోంది. బుధవారానికి అధిపతి నవగ్రహాలలో బుధుడు. కాబట్టి నవగ్రహాలలో బుధుడి అనుగ్రహము కలిగినట్లయితే మనకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చక్కటి అనుకూలత కలుగుతుంది. అలా బుధుడిని ప్రసన్నం చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే ఒక కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో సంవత్సరం మొత్తం కూడా విజయాలు కలగాలనేటటువంటి సదుద్దేశంతో ప్రత్యేకమైనటువంటి అర్చనలు చెప్పటం జరిగింది. అది కూడా జ్యోతిష శాస్త్రానికి సంబంధించి 2025 ఆంగ్ల నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభం అవుతోంది కాబట్టి, ఆ బుధవారానికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడిని ప్రసన్నం చేసుకునే విధంగా ప్రత్యేకమైన విధులు పాటించాలి. బుధుడికి ప్రియమైన రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి 2025 జనవరి 1వ తేదీ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి కర్చీఫ్ను దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళండి. లేదా మీరు ధరించిన వస్త్రాలలో ఆకుపచ్చ రంగు కొద్దిగా అయినా ఉండేలా చూస్తే నవగ్రహాల్లో బుధుడి అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరాన్ని సానుకూలంగా ప్రారంభించటం అవుతుంది. అలాగే జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. నవగ్రహాలలో బుధుడికి 2 అధిష్టాన దైవాలు ఉంటారు. ఒకటి గణపతి, 2 విష్ణువు. 2025 జనవరి 1 బుధవారంతో ప్రారంభమైంది. మొట్టమొదటి రోజు ఆంగ్ల నూతన సంవత్సరం బుధవారం వచ్చింది. దాని అధిపతి అయినటువంటి బుధుడికి గణపతి, విష్ణుమూర్తి అధిష్టాన దైవాలు కాబట్టి ఈ సంవత్సరం అంతా బాగుండాలనే ఉద్దేశంతో గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి, గణపతికి అర్చన చేయించుకోండి. లేదా ఇంట్లో అయినా సరే గణపతిని గరికపోచలతో, ఎర్రటి పుష్పాలతో పూజించండి. దానివల్ల వారాధిపతి బలం పెరుగుతుంది. దానివల్ల సంవత్సరం మొత్తం సానుకూల శక్తులకు ప్రారంభమవుతుంది. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ పఠించటం లేదా శ్రవణం చేయటం చేయండి. స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు చిన్న గణపతి మంత్రం ఉంటుంది, చాలా శక్తివంతమైన మంత్రం. ఆ మంత్రం 21 సార్లు చదువుకోండి. దీపారాధన చేశాక గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. క్షిప్రప్రసాద అంటే మనస్సులో ఉన్న కోరికలు తొందరగా నెరవేర్చే గణపతి అని అర్థం. ఈ మంత్రం చదువుకుంటే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. అలాగే బుధుడికి విష్ణుమూర్తి కూడా అధిష్టాన దైవం కాబట్టి దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకున్నా చాలా మంచిది. విష్ణుమూర్తికి తులసి మాలికను సమర్పిస్తే మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ పఠించినా కూడా సంవత్సరం మొత్తం విష్ణు అనుగ్రహానికి పాత్రులు కావటానికి ఒక ప్రారంభం అవుతుంది. అలాగే బుధుడి బలం పెరుగుతుంది. అయితే విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు పంజర స్తోత్రం ఇలాంటివి చదవటం, వినటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి? విష్ణువుకు సంబంధించి ఒక ద్వాదశాక్షర మంత్రాన్ని చెప్పారు. సహజంగా ద్వాదశాక్షర మంత్రం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే ఇంకొక ద్వాదశాక్షర మంత్రం కూడా ఉంది. ఆ మంత్రాన్ని ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా చదువుకుంటే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ ద్వాదశాక్షర మంత్రం ఏంటంటే ఓం హ్రీం శ్రీం శ్రీమన్నారాయణాయ నమః ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. కాబట్టి గణపతి మంత్రం 21 సార్లు చదవండి, విష్ణుమూర్తి మంత్రం 21 సార్లు చదవండి. దీపం పెట్టాక ఈ 2 మంత్రాలు చదువుకోవాలి. ఈ 2 మంత్రాలే ఎందుకు చదవాలంటే 2025 జనవరి 1 బుధవారంతో ప్రారంభమవుతోంది కాబట్టి, బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి, విష్ణుమూర్తి కాబట్టి ఈ 2 మంత్రాలు చదువుకుంటే వారాధిపతి బలం పెరుగుతుంది. వారాధిపతి బలం పెరిగినప్పుడు నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ఒక సకారాత్మక శక్తితో ప్రారంభిస్తున్నామని అర్థం. దానివల్ల సంవత్సరం మొత్తం మనకు అదృష్టం కలిసి వస్తుంది. ఇది దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే ఈ సానుకూల శక్తుల కోసం ప్రత్యేకమైన అర్చన, ప్రత్యేకమైన మంత్రాలు చెప్పడం జరిగింది. అలాగే సంఖ్యాశాస్త్రం తీసుకుంటే సంఖ్యాశాస్త్రపరంగా 1/1/2025 ఈ మొత్తం మనం కలిపినట్లయితే 1 + 1 + 2 + 0 + 2 + 5 మొత్తం కలిపినప్పుడు
మనకి 2 అనే అంకె వస్తుంది. ఈ 2 అంటే చంద్రుడికి ప్రియమైంది. అంటే దీనిలో సంఖ్యాశాస్త్రపరంగా చంద్రుడి బలం కూడా ఉంది. చంద్రుడికి తెలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే సంఖ్యాశాస్త్రపరంగా కలిసి వస్తుంది. చంద్రశేఖరుడైనటువంటి పరమశివుడికి ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేసుకున్న నూతన ఆంగ్ల సంవత్సరం బాగా కలిసి వస్తుంది. జ్యోతిష శాస్త్రపరంగా తీసుకుంటే గణపతిని విష్ణువుని పూజించండి, వాళ్ళ మంత్రాలు చదువుకోండి. సంఖ్యాశాస్త్రపరంగా తీసుకుంటే చంద్రుడు వచ్చాడు కాబట్టి తెలుపు రంగు వస్త్రాలు ధరించటం, చంద్రశేఖరుడైనటువంటి ఆ పరమేశ్వరుని పూజించటం, చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవిని అర్చన చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా సంఖ్యాశాస్త్రపరంగా ఆంగ్ల నూతన సంవత్సరం మొట్టమొదటి రోజుకి అనుసంధానం చేసుకుని ఈ అర్చనలు చేయటం ద్వారా ఒక సానుకూల శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. మన తెలుగువారికి ఉగాదే ప్రమాణం అయినప్పటికీ కొత్తగా ఒక ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభిస్తున్నప్పుడు ఒక సానుకూల శక్తి పెంపొందింపజేసుకోవటానికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి రోజుని జ్యోతిష శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి అనుసంధానం చేసుకుంటూ ఈ అర్చనలు చేయటం ద్వారా సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు. అది దీనిలో ఉన్నటువంటి విశేషార్థంగా గుర్తిస్తూ మంత్రశాస్త్రపరంగా ఆంగ్ల నూతన సంవత్సరం మొట్టమొదటి రోజు ఏ మంత్రాలు చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం. మరి గం క్షిప్రప్రసాదనాయ నమః, ఓం హ్రీం శ్రీం శ్రీమన్నారాయణాయ నమః. ఈ 2 మంత్రాలు చదువుకోండి. ప్రేక్షకులందరికీ కూడా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2025లో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేకూరాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.